సంథింగ్ మనం ఇక్కడ లోతుగా ఆలోచించాల్సింది వాళ్ళ మరిదిని అరెస్ట్ చేసినప్పుడు కూడా స్పందించిన విడుదల రజనీ గారు వాళ్ళ పిఏ జోలికి వస్తే మాత్రం ఎందుకు అంత రియాక్ట్ అయ్యారు? లోపల కారులో పెట్టుకొని అతను లేడు లోపల అని ఎందుకు అబద్ధం చెప్పింది? అవునా కదా? మీరు ఆలోచించండి. నిజంగా తప్పులు తీసుకోబోండి. తీసుకొని పోయిన తర్వాత ఏమన్నా తప్పు ఉంటే చూడదా, లేదంటే నేను లీగల్‌గా ప్రొసీడ్ అవుతానని చెప్పాలి గానీ, అతన్ని అంతెందుకు కాపాడుతున్నావు? కారు లోపల దాచిపెట్టుకొని అతన్ని ఎందుకు కాపాడాలని చూసావు? అతనికి ఏం సంబంధం? ఆ! నీ పిఏనే గదా! పిఏ అయినా నువ్వు విచారణకి ఎదుర్కోరా నేనున్నాను గదా! ఏమన్నా లీగల్‌గా మనం కోర్ట్‌లో తేల్చుకుందాం అని జెప్పాలి గానీ, నువ్వు అతను లేడు ఈ విధంగా అని ఎందుకు అబద్ధాలు జెప్పావు? నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవి, మాజీ మంత్రివి, ఒక మహిళ నువ్వు జెప్పినట్టు ఒక మహిళవి. నువ్వు అబద్ధాలు జెప్తావా? అబద్ధాలు జెప్పింది గదా! ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఎందుకంటే విడుదల రజనీ జేసిన ప్రతి స్కామ్ గురించి అతనికి తెలుసు గాబట్టి, రేపు అవన్నీ ఆధారాలతో పట్టుబడితే విడుదల రజనీ గారి స్థానం గూడా శ్రీకృష్ణ జన్మస్థానం అవుతుంది గాబట్టి, ఆమె భయపడుతూ ఉందని జెప్పి మేము అనుకుంటూ ఉన్నాం.